6 అంటే ఇది 10/11.6 స్పేషియస్ గానే ఉంది. కాకపోతే బంకర్ కాకుండా నార్మల్ బెడ్ వేసుకుంటే కొంచెం స్పేస్ తగ్గుద్ది. బట్ ఏంటంటే దీనిలో క్వీన్ సైజ్ బెడ్ అయితే మేము ఈజీగా పెట్టేస్తుంది. మీకు ఫుల్లీ వెంటిలేషన్ ఉంటుంది. మీకు కంప్లీట్ గా మనం ఇచ్చేది యూపీవీసీ విండోస్ మాట కంప్లీట్. ఓకే. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే 3 సైడ్ ఓపెన్ అపార్ట్మెంట్స్ అని చెప్తాం అన్నమాట మన ఫ్లాట్ వచ్చేసరికి. ఎందుకంటే మనం ఎట్ సైడ్ చూసుకున్న ఫ్లాట్ టు ఫ్లాట్ ఆల్మోస్ట్ 10 to 17 feet డిస్టెన్స్ పెట్టాం అన్నమాట ఏకంగా. అందువల్ల మీకు దట్టు ఫుల్ విండోస్ యూపీవీసీ విండోస్ పెట్టడం వల్ల మనకి ట్రాన్స్పరెంట్ విండోస్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ విత్ కమింగ్ విత్ ద మెస్ మాట. సో అందువల్ల మనకి ఎటువంటి మస్కిటోస్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. ఇన్ ద సేమ్ వే లైటింగ్ కూడా మీకు ఎయిర్ ఫ్లో కూడా బాగుంటుంది అన్నమాట. ఇది ఓపెన్ బాల్కనీనా? యా, ఇది కమింగ్ టు దిస్ ద సిట్ అవుట్ అనేది ఓకే ఫ్రెంచ్ విండో ప్రొవైడ్ చేసాం అన్నమాట. వావ్. సో టోటల్లీ సౌండ్ ప్రూఫ్ గ్లాస్ వస్తాయి మనకి, టఫ్ అండ్ గ్లాస్ అన్నమాట. ఓకే. సో దిస్ ఇస్ వాట్ ద సిట్ అవుట్ ఏరియా వస్తుంది. నేచర్ ని చక్కగా ఎంజాయ్ చేసుకోవడానికి. కానీ ఈ లొకేషన్ అనేది గాజువాకలో ఉండేది బేస్ ఎక్కువ నేవల్ కి కూడా దగ్గరగా ఉంటుంది. ఇన్ ద సేమ్ వే లైక్ హాస్పిటల్స్ ఫార్మా అచ్యుతాపురం పరవాడ ఎక్కడ నుంచి చూసుకున్నా అక్కడ ఏ సైంటిస్టులు డాక్టర్స్ ఎవరైతే రిజైడ్ చేస్తున్నారో ఈ టైప్ ఆఫ్ కమ్యూనిటీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ఎంటైర్ విశాఖపట్నం అన్నమాట. కమింగ్ గేటెడ్ కమ్యూనిటీ అలాంగ్ విత్ ద బిగ్గెస్ట్ కమర్షియల్ షాపింగ్ మాల్ తో పాటు వస్తుంది మన దగ్గర. అండ్ దిస్ ఇస్ ద థర్డ్ బెడ్రూమ్ విచ్ వీ కాల్డ్ యాజ్ ఎ గెస్ట్ బెడ్రూమ్ అన్నమాట. ఈ గెస్ట్ బెడ్రూమ్ లో కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాం. జనరల్ గా మనకి ట్రిపుల్ బెడ్రూమ్ అనేసరికి ఎక్కువ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ ఉంటుంది, గెస్ట్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి మధ్యలో కామన్ వాష్రూమ్ ఉంటుంది. బట్ కమింగ్ టు ఇక్కడ మనం డిజైన్ చేసిన లేఅవుట్ ఎలా అంటే మాస్టర్ కి అటాచ్డ్ సెపరేట్ ఉంది, చిల్డ్రన్స్ సెపరేట్ అటాచ్డ్ ఉంది, గెస్ట్ కి సెపరేట్ అటాచ్డ్ ఉంది. 3 bedrooms కి 3 అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చాం అన్నమాట. ఓకే. అంటే మనకి గెస్ట్ బెడ్రూమ్ కూడాను గెస్ట్ డిస్టర్బ్ అవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ. అండ్ అది మనం కామన్ వాష్రూమ్ కింద యూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి వద్దు అనుకుంటే మనం అక్కడ ఇప్పుడు మనం చూసిన దగ్గరే మనం డోర్ పెట్టేసుకుంటే కంప్లీట్ గా గెస్ట్ అనే వాళ్ళకి ఒక డిస్టర్బెన్స్ లేకుండా ఒక కంప్లీట్ ప్రైవసీ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఒక డోర్ పెట్టేసుకుంటే మనకి కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది. డ్రెస్సింగ్ కమ్ వాష్రూమ్ కింద యూస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే యూ కెన్ పుట్ యువర్ డోర్, దెన్ ఇట్స్ కెన్ యూటిలైజ్ ఇన్ ద. గారితో ఉన్నాము. అసలు ఈ ప్లానింగ్ అంతా ఎవరి అండర్లో జరిగింది? ఇంత ఎలాబరేట్ గా మనకి వైజాగ్ లో ఇంత మంచి గేటెడ్ కమ్యూనిటీని ప్లాన్ చేయాలనే ఐడియా ఎలా వచ్చింది అన్ని డీటెయిల్ గా తెలుసుకుందాం. హలో సార్. హాయ్ సార్. వైజాగ్ అంటే మనకి ఆంధ్రాలో, అది కూడా సౌత్ ఆంధ్రాలో, మంచి ఈస్ట్ ఆంధ్రాలో గేటెడ్ కమ్యూనిటీ అండ్ కంప్లీట్ కమర్షియల్ గా చేయాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? 2014లో ఒక ప్రాజెక్ట్ వైజాగ్లో చేయాలని అనుకున్నాం. ఓకే. అప్పుడు గాజువాక అస్సలు డెవలప్ అవ్వలే, చాలా బ్యాక్వర్డ్గా ఉంది. మేమేమనుకున్నామంటే ఒక వరల్డ్ క్లాస్ ప్రాజెక్టు చేస్తే ఈ ఏరియా డెవలప్ అవుతుంది, షాపులు వస్తాయి, ఇంకా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వస్తాయి, ఈ ఏరియా అంతా ఒక లిఫ్ట్ వస్తుంది. సో ఆ థాట్ తోటి మేము అప్పటి నుంచి ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ అయినా, ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్స్ అయినా, టాప్ ఆఫ్ ద కంట్రీ కన్సల్టెంట్స్ తీసుకొని మేము ప్లాన్ చేసాం. యాక్చువల్లీ నేను మోడల్ ఫ్లాట్ చూశాను, మన క్లబ్ హౌసెస్ చూశాను, అండ్ ఇక్కడ ప్లే ఏరియాస్ కానీ ఇవన్నీ కూడాను నేను ఆల్రెడీ చూశాను సార్. చాలా స్పేషియస్గా ఇవ్వగలిగారు. దీనికి కారణం ఏంటంటారు? మేము డిజైన్ చేసినప్పుడు అక్కడ మా ఆర్కిటెక్ట్స్ ఏం చెప్పామంటే మ్యాక్సిమం స్పేస్ యూటిలైజేషన్కి ప్లాన్ చేయాలి. ఒకటి ఏంటంటే మేము వాస్తు కంప్లైంట్ ఉన్నాం. సో వాస్తు వాస్ వెరీ గుడ్ ఇన్ యువర్ కమ్యూనిటీ. సో కీపింగ్ వాస్తు ఇన్ మైండ్ మేము ఎలా ప్లాన్ చేసామంటే స్పేస్ వేస్ట్ చేయకుండా డిజైన్ చేసాం. రెండోది ఏంటంటే మేము మోడల్ ఫ్లాట్ కూడా మా ఫర్నిచరు ఇవన్నీ పెట్టేసి వీఆర్ ఏబుల్ టు షో కేస్ టు పీపుల్ దట్ హౌస్ ఆఫ్ 1650 square feet is sufficient and can be accommodated with all kitchen utensils, all the
furniture, bed, sitting room, dining, everything. So one of the reasons for the model flat was also to showcase what a customer can do in a space. మేము ఒక టిపికల్ బిల్డర్ కాదు. ప్రాఫిట్ మోటివ్ అని అది మా ఇథాస్లో కాదు. ఒక అవుట్స్టాండింగ్ ప్రాజెక్ట్ కట్టాలి, అవుట్స్టాండింగ్ అమ్యూనిటీస్ ఇవ్వాలి. We have a very good clubhouse, 2 swimming pools, very good greenery as you can see. We employ lots of people to take care of it, and we are not charging the customers so far for anything. Last few years we are maintaining everything at our cost, because we want customers and the people to enjoy all of this at a high standard. Yes. So it's a lot of hard work, but we enjoy giving our customers a community to live in, feel happy when they enter Celeste, create a new home for them. And I think by and large we find that our customers are very happy because they are referring more customers, they themselves refer more customers for us. So I would say we are satisfied with what we have done. మనకి కమర్షియల్కి సంబంధించి ఎలాంటి మాల్స్ కానీ కిడ్స్కి సంబంధించి కానీ ఇలాంటి ఏరియాస్కి ఏమైనా డెవలప్ చేస్తున్నారా? సో మేము ఒక రీటైల్ మాల్ కడుతున్నామండి, రోడ్ ఫేసింగ్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్. 4 floors of retail and 1 floor of parking for the retail. This will not be separate from the residential, but it is very good for the residential community because shops will be there, eating will be there, dining will be there, play areas will be there, food zones, game zones. So it's a win-win for even the customers who are staying here. They don't have to go very far. They can just come into the mall, and from here they can just walk back home. So it's a good thing for both as a commercial establishment as well as for our customers. అంటే ఒకసారి కస్టమర్ ఇందులోకి ఎంటర్ అయ్యాక దేనికి గురించి కూడాను బయటికి వెళ్ళే ఛాన్సెస్ లేకుండా మీరు కస్టమర్ని ఇక్కడ కట్టిపడేస్తారు. Ultimately that is what see పిల్లలు ఉన్నారు, పిల్లలు కూడాను they need not go out onto the road and be in any area where they are in some kind of danger from traffic or anything else. They just have to walk down and walk back home. So it's a good thing for the families also. ఓకే, అది అంటే ఒక షాపింగ్ కానీ ఒక గేమ్ జోన్ కానీ లేదు డైనింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. మనకి కావాలి అంటే బయటికి ఎంటర్టైన్మెంట్కి వెళ్ళాలి అంటే మనం డైన్కి వెళ్తాము, లేదంటే షాపింగ్కి వెళ్తాము, ఇలాంటి వాటికి చూసుకుంటాం మ్యాక్సిమం. ఇంకా ఎఫోర్ట్స్ అని అంటే మూవీ థియేటర్స్ అవి అంటే నియర్ బై చాలా ఉన్నాయి. సో వన్ స్టాప్ డెస్టినేషన్గా మనకి ఇప్పుడు ఈ సెలెస్టీ అనేది ఉంది. That's correct. And hopefully once the mall is, we're inaugurating the mall tomorrow. And hopefully once the mall is fully occupied, our customers will enjoy this new space that we are providing. Okay sir, thank you very much. Thank you so much. రియాజ్ గారు, మనకి సెలెస్టీ నుంచి ఎలాంటి అమ్యూనిటీస్ ఉంటున్నాయి? ఎమ్యూనిటీస్ అంటే చెప్పి 35,000 SFT క్లబ్ హౌస్ ఎక్స్క్లూజివ్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఓన్లీ మన రెసిడెన్షియల్ ఓనర్స్ మాత్రమే యాక్సెసిబిలిటీ ఉంటుంది. అది కాకుండా ఎక్స్టర్నల్గా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం ఎలా అంటే మనకు వచ్చేసరికి క్రికెట్ ప్రాక్టీస్ నెట్, స్కేటింగ్ బోర్డ్, బాస్కెట్బాల్ రింగ్, టేబుల్ లైక్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కాకుండా ఎక్స్క్లూజివ్ వాకింగ్ ట్రాక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట. కమర్షియల్ ఏరియాలో మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు? మనం కమర్షియల్కి వచ్చేసరికి ఎలా అంటే టోటల్లీ ఇది 4 floors 1,50,000 SFT ఏరియా డిజైన్ చేయడం జరిగింది. టోటల్ 4 floors. అది లైక్ 2 floors టాప్ ఫ్లోర్ ఏమో మనకి ఫుడ్ కోర్ట్స్ అండ్ గేమింగ్స్ ఇవ్వడం జరిగింది.